హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్ పౌడర్ మల్టీగ్రెయిన్స్తో ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో చిన్నపిల్లలు లేదా జిమ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రోటీన్ పౌడర్ చాలా బాగా పనిచేస్తుందండి. చిన్నపిల్లలకి జిమ్ చేసే వాళ్ళకి ఎముకలు అలాగే కండరాలు బలంగా ఉండడం కోసం దీన్ని రోజు తీసుకుంటే ఎంతో మంచిది. ఇది చిన్నపిల్లలకు కూడా చాలా అంటే చాలా మంచిదండి. ఒకసారి చేసి పెట్టుకుంటే దీన్ని 3 months వరకు వాడుకోవచ్చండి. సో ఆ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ చూపిస్తాను పదండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులోకి 1/2 kg పుట్నాలు వేసుకోవాలండి. చనా ఒక 1/2 kg వరకు తీసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక 2 minutes పాటు ఫ్రై చేసేసుకోవాలి. స్టోరింగ్ పర్పస్ కాబట్టి మనం ఫ్రై చేస్తున్నాము, లేకపోతే అవసరం లేదు, డైరెక్ట్గా కూడా పట్టచ్చు. ఇది ఇలా బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు అందులోకి ఒక 50 grams మకానా వేసుకోవాలండి. ఫుల్ మకానా సూపర్ మార్కెట్స్లో అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఒక 50 grams 2 minutes పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత 50 grams కాజు, 50 grams ఆల్మండ్ అలాగే 50 grams వాల్నట్ అండి వేసేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే వీటి క్వాంటిటీ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఇవి కూడా 3 to 4 minutes వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక 100 grams ఓట్స్ వేసుకోవాలండి. ఓట్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 minutes పాటు. ఇప్పుడు 1 by 1 అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తటి పొడిలాగా. ముందు పుట్నాలు పట్టేసుకున్నాను, తర్వాత ఓట్స్ అలాగే తర్వాత మఖానా వేసి బాగా మిక్సీ పట్టానండి. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. అయితే ఇందులోకి షుగర్కి బదులుగా నేను ఇక్కడ మిశ్రీ తీసుకున్నాను. కటిక బెల్లం అని దొరుకుతుంది కదా మనకి బయట. ఏంటంటే ముందుగా నేను రోట్లో దంచేసుకొని తర్వాత మిక్సీ పట్టాను. మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులోకి కొన్ని ఎండు రోజ్ పెటల్స్ వేసుకోవాలి, ఎండినవి పెట్టి ఇలాగ మెత్తని పౌడర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పప్పుల మిశ్రమాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి చక్కెరలోకి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 3 to 4 months అయినా మనం దీన్ని వాడచ్చు. దీన్ని నేను స్టోర్ చేస్తుంటే చూడండి మా పాప ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో. దీన్ని చిన్నపిల్లల ఉగ్గులాగా కూడా వాడచ్చండి. మనం మిక్సీలో బనానా ఆర్ మిల్క్ వేసి ఒక స్కూప్ వేస్తే సరిపోతుంది. స్కూప్ వేసి మిల్క్ షేక్ లాగా చేసేసుకుంటే ఎంతో టేస్టీ ప్రోటీన్ మిల్క్ షేక్ అయితే రెడీ. మిల్క్ షేక్ ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అంతే అండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.